ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఇంకోటి చెప్తున్నా, మా అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు పైన అదేదో ఒకటి వేస్తారు బుక్లో, నాకు అది తెలియదండి, పైన ఒక 10 మంది పేరు గౌరవమా ఏదో ఒకటి, దాంట్లో స్టార్టింగ్ రమాప్రభ పేరు కూడా వేశారు. అప్పుడు రమాప్రభ షిఫ్ట్ అవ్వాల. ఎప్పుడు రమాప్రభ ఇక్కడ షిఫ్ట్ అయిందో నిన్న పెళ్ళాడిన తర్వాత అక్కడ నేమ్ తీసేశారు. ఎందుకంటే వీళ్ళందరికంటే నేను అక్కడ గొప్పే మెద్రాసులో. ఇప్పుడు ఇక్కడ నన్ను గొప్ప చేస్తే వీళ్ళు తక్కువైపోతారు చరిత్రకి. ఇది ఉంది కదా, ఇది ఉంటే మొత్తం దేశం ఉన్నట్టు అనుకుంటారు పాపం వాళ్ళు పిచ్చోళ్ళు. ఆయన అనుకుంటే కాలు కింద జారిపడితే కూడా చచ్చిపోతాము, ఒక చిన్న దురద వస్తే చచ్చిపోతాము, ఒక చిన్న మునికి గుట్టుకుంటే చెప్టికే చచ్చిపోతాం. మీకు అర్థమైందా చెప్పడం? వాళ్ళు ఇంత చిన్న పరికరానికే మన ప్రాణాలు పోతే కోట్లుంటే పోయినా అనుకొని ఇట్లంత మనుషుల్ని, ఒక ప్రాణాన్ని ఒక ఉసురు పోసుకున్నట్టు ప్రతి వాళ్ళని అవాయిడ్ చేసేసి గిల్టీ కాంప్లెక్స్ ఫేసులు కూడా చూసారా? ప్లసెంట్గా ఉండే ముఖాలంతా రఫ్గా తయారైపోయింది, కోపంగా తయారైపోయింది. ఎవరు ప్లసెంట్గా ఉన్నారండి? ఎవరు నవ్వుతూ ఉన్నారు? ఎందుకు ప్లసెంట్గా లేరు? అది చూశానండి ఆ చిన్న బాబు ఎన్టీఆర్ బాబు దగ్గర ఈ మధ్య. ఏంటి ఎంత ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు, అంత చిన్న వయసులో అంత జ్ఞానం ఎలా వచ్చేసింది? ఎంత దెబ్బ తగిలినా కూడా వయసుకు వచ్చే అనుభవం కాదండి అది, వచ్చే మెచ్యూర్డ్ కాదది. అది ఓన్లీ జన్మలో వచ్చింది అది, అది జన్మలో వచ్చింది అది, అది జన్మ ఉంటేనే వస్తుంది అది. ఏమో నాకు తెలిసినంత వరకు, మిగతా వాళ్ళది నాకు వద్దండి, అనవసరం. నాకు చూడాలని కూడా అనిపించదండి. భక్తిగా ఉన్నవాళ్ళు ఏం మారారో చూస్తున్నా, తపస్సు చేసిన వాళ్ళు ఏం మారారో చూసా. బట్ ఇతను మామూలు పిల్లాడు, జోకులు వేసుకుంటూ సెట్లో ఉన్నారు. ఏంటంటే ఆ మాటలు ఏంటి, ఆ లుక్ ఏంటి, ఆ మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఆ స్టడీనెస్ ఏంటి, 2 ప్రోగ్రాంలో చూసి నాకు ఎందుకో ఒళ్ళంతా జలధరించిందండి. బాబా ఇదేంటి, ఇది గిఫ్ట్, తను హ్యాపీగా ఉండాలి, బాగుండాలి, అమ్మ ఎచ్చుండి చాలని ఇంత చిన్న వయసులో. మరి అతనికి చుట్టూ ఉన్నారుగా చెడగొట్టే గ్యాంగులు ప్రతి చోట్ల ఉంటారు కదండి. ఫ్రెండ్స్ అంటేనే ఒక కాలంలో ప్రాణం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాడుకొని దొబ్బేవాళ్ళే కదండి ఫ్రెండ్స్ అంటే. ఒక చిన్న సహాయం చేసేసి మొత్తం జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది స్నేహం అవన్నీ నాకు లేవండి. అట్లాగే కదండి మా సావిత్రమ్మది పోయింది. సావిత్రమ్మ కూడా స్నేహితులు ఎవరు లేరండి. అమ్మకి లేదు, అమ్మది ఉండి ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా, అయిపోయిందని. అది ఎన్టీఆర్ది అయిపోయింది, ఆ ఫిలాసఫీ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు, అసోసియేషన్ నుంచి టక్కుని అక్కడ పేరు తీశారు. మీరు కమిటీ మెంబర్ అని 10 మంది అంటే, అది నాకు తెలియదు. కమిటీ మెంబర్కి ఏదో రాయండి ఓట్ల కంట, అది ఏమని తెలిస్తే కదా రాసేసా. నాకు నిజంగా సబ్జెక్టులు తెలియదండి. రాసిన తర్వాత చూస్తే మనం కూర్చొని వీళ్ళంతా ఏం చెప్తే దానికి తల ఊపేవాళ్ళమంట. అంటే ఆ లిస్టుకి నన్ను చేర్చారు. అక్కడ పెరుగుతున్న కొద్దీ అందరికంటే అక్కడ సీనియర్గా బిజీగా ఉన్నది నేనే, దానికని ముందు నన్ను తగ్గించుకుంటూ వచ్చారు. అర్థమైందా? తగ్గించుకుంటూ వచ్చారు. ఫంక్షన్స్కి అవాయిడ్ చేయటం, తర్వాత పొగిడే వాళ్ళని పెట్టుకోవటం ఏంటో అది వద్దులేండి. ఆ సబ్జెక్టు బాగోదు, ఆ సబ్జెక్టు నా మైండ్కి కరెక్ట్ కాదు, అది వదిలేద్దాం. ఈ అసోసియేషన్ది అయిపోయింది. అసోసియేషన్ తిలక్ స్ట్రీట్లో మెడ్రాస్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సిగ్నేచర్ వేసిందాన్ని నేను, మా రంగారావు గారు. దాంట్లో మా కృష్ణబాబు, అదే కృష్ణ గారు, మా విజయనిర్మల, మా బ్యాచ్లు అంతా కృష్ణరాజు తిలక్ స్ట్రీట్లో మెడ్రాస్లో. అప్పుడు నేను వస్తే చాలనుకునేవాళ్ళు. ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఓకే, అది వద్దులేండి, ఆ సబ్జెక్ట్ కూడా వద్దు, అది అయిపోయింది. ఓకే, అది వదిలేస్తే ఇప్పుడు నేను అంటే ఇప్పుడున్న సినిమాకి, తెలుగు సినిమాకి మీ ఏజ్ గ్రూప్ ఆర్టిస్టులు నాకు తెలిసి ఆప్షన్ మీరే ఎక్కువగా. మీ ఏజ్ గ్రూప్ ఆర్టిస్ట్ చూసుకుంటే రమాప్రభ గారు అన్నది మెయిన్ చాయిస్ అయి ఉండాలి ప్రతి సినిమాకి. మీ ఏజ్ గ్రూప్ ఒకప్పుడు నిర్మలమ్మ గారు, ఇప్పుడు మీరు. బట్ అయినా కూడా రమాప్రభ గారికి సరైన అవకాశాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మీ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ మీకే రావాలి కదా అని మీరు అంటున్నారా? వాళ్ళు అనాలా, నేను అనాలా? నేను ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను. మీరు అలాంటి క్యారెక్టర్ ప్రేక్షకులుగా ఉన్నప్పుడు అక్కడ అడగచ్చు కదా వాళ్ళని, మీరెందుకు అడగరు? మీరెందుకు అడగరండి? నన్ను అడుగుతున్నారండి. మాకు వేషాలు రావద్దు, మాకు అది ఇవ్వద్దని మేము చెప్పము, వాళ్ళు ఇవ్వరు. మీకు అభిమానం ఉన్నవాళ్ళు ఎందుకు అడగరు?
ఎవరు అని నేను అడిగేదానికి మీరు కూడా ఆన్సర్ చెప్పాలి కదా, అన్ని మమ్మల్ని అడిగితే ఎట్లా? వాళ్ళని డైరెక్టర్కి వెళ్ళి మేము వాళ్ళెవరు? నన్ను అడిగారు మీరు. అవును, అంటే మీకు సబ్జెక్టే తెలియకుండానే అడుగుతారా? వాళ్ళని ఎందుకు ఇచ్చుండరు, ఎందుకు రాలేదు అనే దానికి ఏదో కారణం ఉంటుంది అవును కదా. అప్పుడు మీరెందుకు చెప్పరు? మీరు మీడియాలో ఉన్నారు, చిన్నదో పెద్దదో, మీరెందుకు పెట్టలేదు? ఆవిడకి ఎందుకు ఇవ్వలేదు? నేను ఎందుకు అడగలా? అలాంటి ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాం. ఇంటర్వ్యూ చేయటానికి కాదయ్యా, పని ఎందుకు ఇప్పించలా? మీకు అర్థం కాలే? ఇంటర్వ్యూలో అది కూడా మీకోసం పెట్టుకుంటారా అక్కడ? అంటే అది కాదమ్మా, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ చాయిస్ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది, ఎందుకు పెట్టుకోలేరని మనం అప్పుడు నన్ను మీరు అడగకూడదు. దానికి కారణం నేను చెప్తా. చెప్పండి. ఫస్ట్ వచ్చి బిజినెస్, ఓకే, సెకండ్ ఈగో, థర్డ్ కంఫర్ట్. కంఫర్ట్ అంటే నీకు ఏది కంఫర్ట్ అంటే నీకేది సంతోషాన్ని ఇస్తుందో, నీకు ఏది లాభాన్ని ఇస్తుందో అది కంఫర్ట్. ఓకే, నా మీనింగే, ప్రతిదీ నా మీనింగే మాట్లాడతానండి. మీరు వేరేగా తీసుకుంటే అది మీ ప్రాబ్లం. ఒక సంతోషాన్ని ఇచ్చేది స్వార్థం. ఆ సంతోషానికి సంబంధించిన కంఫర్ట్గా ఉండే ఇన్సిడెంట్లు నేను తయారు చేసుకుంటా, అది బిజినెస్ అవుతుంది. ఇట్లా ఇన్ని ఉన్నప్పుడు రమాప్రభ వల్ల కంఫర్టు లేదు. ఒక ఆర్టిస్ట్ అని తప్ప ఏ విధంగానూ నేను వాళ్ళకు కంఫర్ట్ కాదు. లాభం అంటే కంఫర్ట్కి సంబంధించిన బిజినెస్కి సంబంధించింది లాభం, అది లేదు. ఓకే, ఒక ఆర్టిస్ట్ అంతే, ఆ క్యారెక్టర్ ఏదో చేస్తుంది, తను ఉంటే బాగుంటుంది, ఇది తప్ప అన్నీ మైనస్సే నేను. మరి నన్ను ఎలా పిలుస్తారు వాళ్ళు? ఓకే, వాళ్ళు పిలవరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రూపాయికి ఎవరు వస్తారు, ప్యాకేజీకి ఎవరు వస్తారు. ప్యాకేజ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది అక్కడ, ఆ ప్యాకేజ్ ఉంటేనే పిలుస్తారు. ఒక విధంగా ఇది నాకు మైనస్ అయినా ఒక విధంగా నాకు గర్వమే అది. అంటే ఆ ప్యాకేజీకి నా పనికిరాననేగా, నా మీద గౌరవం ఉన్నట్టేగా, అదే నాకు ఇష్టం. అందుకని నాకు ఫీలింగ్ లేదు వాళ్ళు పిలవలేదని. నా మీద గౌరవం ఉంది కాబట్టి నన్ను పిలవాల. నన్ను పెట్టుకుంటే వాళ్ళకు మంచిది కాదని నన్ను పెట్టుకోవాలా. క్యారెక్టర్ ఏమన్నా అయిపోయి, సినిమా ఏమైనా అయిపోయి, ప్రొడ్యూసర్ ఏమన్నా అయిపోయి, మేనేజర్లకు సంబంధం లేదు. వీళ్ళకు కంఫర్ట్గా ఉండాలి. ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాడు, డైరెక్టర్ ఫోన్ చేస్తారు, రమాప్రభను పిలవండి, లేకపోతే అన్నపూర్ణమ్మని ఎవరో ఒకరిని ఆర్టిస్ట్ని గీతాంజలి పిలవండి అంటారు. వీళ్లకు కంఫర్ట్గా ఉండే వాళ్ళకు మాత్రమే కనెక్షన్ దొరుకుతారు. వీళ్ళ కంఫర్ట్గా లేని వాళ్ళకి అవుట్ ఆఫ్ ఫోన్ లేదు, ఫోన్ దొరకలేదు, ఆవిడ తీయలేదు అంటారు. ఇది అందరికీ తెలిసిన నార్మల్ సబ్జెక్టు. దీనికి ఒక క్వశ్చన్ అక్కర్లే, ఆన్సర్ అక్కర్లే. ప్యాకేజ్ అంటే మీ ఉద్దేశంలో? ప్యాకేజ్ అంటే ఉద్దేశం, ఆ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ అండి. ఉద్దేశం అంటే ఏదో మీరు చిన్న బిడ్డ అడిగినట్టు అడుగుతారు. ప్యాకేజ్ అంటే ప్యాకేజే, కంఫర్ట్ అంటే కంఫర్టే, అంతే అయిపోయింది. వివరాలు అడగండి, కొన్ని టైటిల్స్కి వివరాలు ఉండవు. ఓకే, అట్లా.